నమస్తే. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్. కరోనా తర్వాత గత 5 ఏళ్లలో మనం చూసుకున్నట్లయితే మెడికల్ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. అంటే ఎలా అంటే మనం చూస్తున్నాం బంగారపు ఖర్చు ఎలా రోజు రోజుకు పెరుగుతుందో అలాగే మెడికల్ ఖర్చులు కూడా ప్రతి వ్యక్తికి పెరిగిపోతుంది. కరోనా కంటే ముందు అంటే 5 ఏళ్ల క్రితం ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ చేపించుకోవాలంటే 3-5 లక్షల వరకు అయ్యేది. అది కాస్త ఇప్పుడు 8, 10 లక్షలు అవుతుంది. అలాగే క్యాన్సర్ పేషెంట్‌లకు సంబంధించి మెడిసిన్ ఒక 3-5 లక్షలు అయితే ఇప్పుడు 15-20 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఎందుకు ఇంత దారుణంగా ఈ మెడికల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి అనే అంశాన్ని మనం మాట్లాడదాం. ప్రముఖ డాక్టర్ డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్‌తో మనం చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే. సార్ ఎందుకు మెడికల్ ఖర్చులు దారుణంగా పెరిగిపోతున్నాయి? చెప్పండి. ఈ మెడికల్ ఖర్చులు ఎందుకు అంత దారుణంగా పెరిగిపోతున్నాయి? ఒకటండి, ప్రధానంగా మెడికల్ ఖర్చులు పెరగడానికి కారణం మనం ఏ చిన్న వైద్యానికైనా కార్పొరేట్ వైపు చూడటమే కారణం. ఓకే. అంటే ప్రజలకి అతి తక్కువ ఖర్చుతో గాని లేదా ఫ్రీగా గాని వైద్యం చేయడానికి వీలయ్యే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా పెద్ద స్థాయి ఉన్నాయి కదా. ఉస్మానియా, గాంధీ, కర్నూలు, ఓకే. తిరుపతి, వైజాగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా 2 రాష్ట్రాల్లో. ఇలాంటి హ్మ్. వాటిని తయారు చేసుకోవడం కాకుండా వైద్యం మొత్తాన్ని కార్పొరేట్ సెక్టర్కి వదిలేయటం అనేది ప్రధానమైన కారణం. ఆ ఓకే. కారణంతో క్రమేణా ధరలు పెంచుకుంటూ పోతారు. పైగా వైద్యం ఒక వ్యాపారం కింద మారిన తర్వాత మందులు కంపెనీలు తయారు చేస్తాయి. ఆపరేషన్ సామాగ్రి దాన్ని తయారు చేసే కంపెనీలు ఉంటారు. పరీక్షా సాధనాలు తయారు చేసే కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు పరీక్షలు లేకుండా అసలు ఏ వైద్యం చేయరు. ప్రతి జబ్బుకి మందు వాడాల్సిందే. ఫర్ ఎవ్రీ ఇల్ దెర్ ఇస్ ఎ పిల్ అనే సూత్రం వచ్చేసింది. ఇది మొత్తం కార్పొరేట్ కల్చర్ లో భాగం అండి. ప్రపంచవ్యాప్తంగానే ఆయుధాల పరిశ్రమ తర్వాత అతిపెద్ద పరిశ్రమ వైద్య పరిశ్రమే. ఆరోగ్య పరిశ్రమ కాదండి, వైద్య పరిశ్రమ ఇది. ఆరోగ్య పరిశ్రమ అంటే ప్రజలకి తిండి, బట్టలు, ఇల్లు, మంచినీళ్లు, పరిసరాల పరిశుభ్రత లాంటివి ఇవ్వడాన్ని ఆరోగ్య పరిశ్రమ అంటారు. అది ప్రభుత్వం నేరుగా చేయాల్సింది. వైద్య పరిశ్రమ అంటే మందులు, పరీక్షా సాధనాలు, ఆపరేషన్ సాధనాలు, ఆసుపత్రులు, నర్సులు, డాక్టర్లు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ వస్తాయి. మన సిస్టమ్ ప్రధానంగా రోగం వస్తే స్పందించేటట్లే ట్యూన్ అయి ఉంది. అసలు రోగమే రాకుండా ఎలా చేసుకుందాం అనేది జనంలో నా కల్చర్ నేర్పించలేదు. ప్రభుత్వాలు కూడా దానిపై పెద్దగా శ్రద్ధ చూపించవు. మనిషికి సైకలాజికల్ గా కూడా రోగం వస్తే స్పందించినంత వేగంగా ముందు రోగం రాకుండా చేసుకోవడం దాని మీద దృష్టి ఉండదు. ఈ కల్చర్ అంతా ఉపయోగించుకొని కార్పొరేట్ హాస్పిటల్ అనేవి విపరీతమైన రేట్లు పెంచని, సహజంగానే కార్పొరేట్లు అనగానే ఈ బిగ్ క్యాపిటలిస్టులు అందరూ లాభాల కోసమే క్యాపిటల్ పెడతారు తప్ప ప్రజల ప్రయోజనం కోసం అనేది వాళ్ళ మెయిన్ ఎయిమ్ గా ఉండదు. ప్రజల ప్రయోజనం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ అంతే. మెయిన్ స్ట్రీమ్ యాక్టివిటీ లాభంలోంచి ప్రజలకు కొంచెం మేలు జరిగితే జరగనివ్వలే అనుకుంటారు అంతే. అంతేగాని ప్రజల మేలు కోసం ప్రధానంగా వైద్య పరిశ్రమ అనేది నడవదు. ప్రజలు ఇప్పటికే జీతాలు పెరగక ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి అవకాశాలు లేవు. 10 ఉద్యోగాలు ఉంటే 1,00,000 మంది పోటీ పడే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ప్రైవేట్ ఉద్యోగాలు దొరికి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పక్క డాక్టర్ గారు, చెప్పండి. కార్పొరేట్ హాస్పిటల్స్ తో పాటు గల్లీల్లో ఉండే ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూస్తుంటాం ఒక క్లినిక్ ఉంటుంది. అక్కడ డాక్టర్ అనేది అతను రాసిన మందు అక్కడే దొరుకుతుంది. వేరే చోట ఎక్కడా దొరకదు. బయట ₹1 ఉన్న మందుని ఆయన క్లినిక్ లోనే ఉన్న మెడికల్ షాప్ లోనే కొనుక్కోవాలి. ₹20 పెట్టి. ₹1కి సంబంధించి. దీని మీద నియంత్రణ అనేది ఉండదా? ఎందుకంత విచ్చలవిడిగా డాక్టర్లు దోపిడీ చేస్తున్నారు? అక్కడ ఒక చిన్న సైకాలజీ ఉంది ఫజల్ గారు. ఏమంటే జెనరిక్ మందు, బ్రాండ్ మందు ఈ రెంటి మధ్య వర్చువల్ గా దేర్ ఇస్ నో డిఫరెన్స్. పారాసిటమాల్ అనేది జ్వరానికి నొప్పులు వాడే మందు, అది జనరిక్ మందు. అది కాల్పాల్ పేరుతో, మెటాసిన్, ఫెపానిల్ ఇట్లాంటి పేర్లతో బ్రాండ్ పేర్లతో దొరుకుతుంది. బ్రాండ్ మందు అయితేనే మంచి మందు అని ఒక భ్రమని ప్రజల్లో బలంగా కల్పించినారు. అందుకని ఒకే మందు 40-50 బ్రాండ్లో దొరికినప్పుడు
డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ తను ఎక్కడ పని చేస్తున్నాడో ఆ హాస్పిటల్లోనే దొరికేటట్టుగా ఏర్పాటు చేసుకుంటాడు. అలా చేసుకున్నప్పుడు ఊరు మొత్తం తిరిగినా అతనికి ఆ మందు దొరకదు. అదే బ్రాండ్ కావాలనే ఉద్దేశం తిరిగితే. పైగా డాక్టర్ గారు ఏం చెప్తారంటే బ్రాండ్లు మార్చొద్దు, నేను చెప్పిన బ్రాండే మీరు తీసుకొని రావాలంటాడు. తిరిగి అలసట వచ్చి చివరికి ఆ షాపులో కొనుక్కుంటాడు. మరి అదే కొనుక్కుని మన మందు డాక్టర్ అదే చూపించాలి. ఎఫెక్ట్ వస్తుంది కదా. అవును. కొనుక్కునే డాక్టర్‌కి చూపించాలి ఆ మందులు మళ్ళీ. మళ్ళా తెచ్చి చూపించాలి. ఊరికే హ్మ్. కొనుక్కొని ఇంటికెళ్ళి వాడుకోవడానికి లేదు. తెచ్చి అవును. చూపించినప్పుడు బ్రాండ్ మార్చిన అంటే తన మందుల షాపులో కాకుండా బయట కొంటే వేరే బ్రాండ్ తెచ్చినా లేదా జనరిక్ మందు తెచ్చినా యాక్సెప్ట్ చేయడు, వెనక్కి కొట్టేస్తాడు. దాంతో అవును. ఈ భయం అంతా ఉన్నందువలన పేషెంట్లు ఆ షాపులోనే అది ఏ రేట్ అన్నా కానివ్వండి కొనుక్కుంటారు. ఏదో కొద్దిమంది డాక్టర్లు న్యాయబద్ధమైన రేటు లాభం వేసుకొని అమ్మొచ్చు, కానీ ఎక్కువ చోట్ల మందుల షాపు స్వతంత్రత అనేది ఉంటుంది వాళ్ళకి. స్వతంత్రత అంటే ఎంతంటే అంత వసూలు చేసుకునే స్వతంత్రత ఉంటుంది. డాక్టర్ కూడా దాదాపుగా కల్పించుకోడు. అంతంత అవును. వసూలు చేస్తాం ఏం సార్ అంటే నాకేం సంబంధం అండి, మందుల షాపు వాళ్ళ ఇష్టం అంటాడు. కానీ హ్మ్. మందుల షాపుకి డాక్టర్కి లింక్ అనివార్యంగా ఉంటుంది. అతనికి వచ్చే లాభాల్లో కొంత పర్సంటేజ్ డాక్టర్కి ఇవ్వాల్సిందే, లేకపోతే అక్కడ మందుల షాప్ పెట్టుకునేవాడు. దాదాపు ఈ అవును. మధ్య కాలంలో ఎక్కడ హాస్పిటల్లో పెట్టినా డాక్టర్లు మందుల షాపుల్ని తమ ఆ, అధీనంలోనే ఉంచుకుంటున్నారు. కారణం అవును. ఏంటంటే డాక్టర్ నానా తిప్పలు పడి సంపాదించే డబ్బంతా మందుల షాపులు ఊరికి కూర్చొని సంపాదిస్తారు వాళ్ళు. అందువలన అవును. దాన్ని వదులుకునే సమస్య లేదు డాక్టర్లు.